ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి చింతలు మళ్ళీ వారి యొక్క పరిపాలన మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాన్ గుర్తుకు ఓటేసి మనం విజయరాజు గారిని గెలిపించాల్సిన భావిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎన్నో పనులు చేశాను. ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేలుకరమైన పనులు ఎన్నో చేశాను. నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పానో, అంటే ఎలక్షన్ ముందు నేను ఇది చేస్తాను అని చెప్పారో అవన్నీ నవరత్నాల రూపంలో మనందరికీ ఇచ్చారు ఆయన. మనం ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అదొకటి గమనించండి. ఒకప్పుడు పేదరికంలో అనేక సమస్యలతో ఉన్న మనల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని ఈ ప్రజలందరి కోసం ఆయన ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడు అక్కడ అన్నం తినాలని, పేదవాడు పిల్లల్ని చక్కగా చదివించుకోవాలని, ముఖ్యంగా ఆడవారిని ఆత్మగౌరవంతో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఆసరానే పథకాలు ఇస్తున్నారు, మీలో చేయొద్దనే పథకాలు ఇస్తున్నారు, మీ అందరికీ మీ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి అనే పథకాలు ఇస్తారు. ముఖ్యంగా మీలో పెద్దలకి, వృద్ధులకు, వికలాంగులకు ఆ మాట విని సంతోషపడుతున్నాయి చెప్పింది. ఈయన వాళ్ళ అబ్బాయిని చదివించుకోవడానికి గల కారణం రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి ఇవాళ చక్కగా చదువుకుని రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఇవాళ తన తల్లిదండ్రులకి అండగా ఉన్నాడా లేదా మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇలా రేపొద్దున మీ పిల్లలు, చిన్నపిల్లలు ఇంకో 10-15 ఏళ్ళైతే మిమ్మల్ని అందరినీ కూడా వీళ్ళలాగా మీ పిల్లలు మిమ్మల్ని చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని పోషించే స్థాయికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ పిల్లలందరినీ చక్కగా చదివిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం తాపత్రయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఆరాటపడుతున్నారు. ప్రతి ఆడపిల్ల చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీకోసం అనేకమైన పథకాలు, నవరత్నాలు రూపొందించాడు. ఆయన అమ్మఒడి మీకోసం ఇచ్చాడు. ఆయన ఆసరా డ్వాక్రా ఉమెన్కి ఆసరాగా తోడుగా మీకోసం ఇచ్చాడు. రుణమాఫీ కోట్లాది రూపాయలు రుణమాఫీ ఇచ్చాడు. దాదాపు 130 సార్లు బటన్ నొక్కి అకౌంట్లో, మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఉంది, కావాలి అది నేను చేసి పెడతా. మీ ఊరికి రోడ్లు అడుగుతున్నారు, నేను చేస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరినే నమ్ముకున్నారు. ఒకరిని పైన భగవంతుడిని, ఎదురుగా రెండో వాళ్ళని మిమ్మల్ని, ప్రజలందరినీ. ఆయన సహాయం చేసిన ప్రజలందరూ ఆయనకి అండదండగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన 2 సార్లు బటన్ నొక్కమంటున్నారు. ఒకటి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారు ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ ఏలూరు పార్లమెంటు చరిత్రలో ఒక యాదవులకి ఎంపీ సీట్ ఇచ్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. కారుమూరి సునీల్ యాదవ్ గారు ఆయన ఈ టికెట్ ఎప్పుడు ఇచ్చారో జనవరి 11న అనౌన్స్ చేశారు. అంటే 60 రోజుల క్రితం కారుమూరి రాజశేఖర గారి అబ్బాయి మా అన్నయ్య ఖమ్మం నాగభూషణ్ గారు చాలా కాలం టీచర్ గా పనిచేశారు కమ్మటిపాలలో. మా అన్నయ్య ఆయన ఖమ్మం నాగభూషణ్ గారు చాలా మందికి చదువు చెప్పుకుంటాడు. మా అన్నయ్య ఖమ్మం నాగభూషణ్ గారు మా అన్నయ్య, మా నాన్నగారికి మటంగూడు. ఇట్లా ఇక్కడ ఉన్నాయి. నేను మీ సమస్యలన్నీ నేను వస్తాను, తీరుస్తాను. మీ సమస్యలు మీరు చేయాల్సిన పని 2వ బటన్ విజయరాజు అనే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీరందరూ దీవించి అసెంబ్లీకి పంపిస్తే మీకున్న సమస్యలు పెద్దవి కాదు. నేను కారుమూరి సునీల్ యాదవ్ గారు ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి మీ ఊరికి ఏమి కావాలో అవన్నీ చేస్తాను. మీకు కావాల్సిన చిన్న విషయం డ్రైనేజీలు, రోడ్లు, వాటర్ ట్యాంక్, ఇంకంతేనా? ఇంకంతే ఉన్నాయి. అంతేగా ఇవి చాలా చిన్న విషయాలు. కాబట్టి ఓ వైసీపీ కార్యకర్తలారా
మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగభగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం